హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. అయితే కాజా హుసేన్ గారి ప్యూర్ జెల్ దగ్గరికి వచ్చానండి నేను ఈరోజు. ప్యూర్ జెల్ విషయం కోర్స్ ఈ పాటికి అందరికీ తెలుసు, అందరి ఇళ్లలో యూస్ చేస్తున్నారు, కాదనట్లేదు. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ అంతవరకు మంచి డైజెషన్ అవుతుంది మంచి వాటర్ తాగితే, లేదంటే మంచి స్కిన్ వస్తుంది, మంచి హెయిర్ గ్లో వస్తుంది అని అనుకుంటాము. బట్ హార్ట్ డిజీజెస్ రావంటున్నారు, బ్రెయిన్ డిజీజెస్ రావంటున్నారు, బోన్ రిలేటెడ్ డిజీజెస్ రావంటున్నారు ప్యూర్ జెల్ వాటర్ తాగితే. ఇందులో నిజం ఎంత? ఈ రోజు ఎట్టు పరిస్థితుల్లో కాజా హుసేన్ గారిని అడిగి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్యూర్ జెల్ ఎందుకు ఇంతగా మార్కెట్లో అవైలబుల్ అయిపోయింది, ఎందుకు ఇంత పాపులర్ అయిపోయింది అని నేను ఆయన అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పర్సనల్గా టెస్టిమోనియా కూడా ఆయనతో చేపిద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కాజా హుసేన్ గారిని కలిసిద్దాం పదండి. హాయ్ కాజా హుసేన్ గారు. హాయ్ మేడం. నాకు ఈరోజు ఎక్కడ చూసినా ప్యూర్ జెల్ ప్యూర్ జెల్ ప్యూర్ జెల్ వినిపిస్తుంది. మీరు సుమన్ టీవీలో వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి అసలు ఏంటి ఈ ప్యూర్ జెల్? నాకు కొన్ని వింతైన ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఏం అనుకోవద్దు, నేను అడుగుతాను. మేడం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి, దానికి ఫుల్ 100% క్లారిఫికేషన్ ఇస్తాను. ఎస్, పాయింట్ నెంబర్ 1, మేము తాగే రెగ్యులర్ నీళ్ళేమో యాసిడ్ వాటర్ అంటున్నారు, మీరు ఇచ్చినేమో ప్యూర్ ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. ఎట్టా నమ్మేది? మేడం, మనకు యాసిడ్ వాటర్ కిందకి మనం ఎట్లా చూడాలనుకుంటే, మన వాటర్ లో ఉండాల్సిన pH వాల్యూ అనేది pH వాల్యూ 7 కంటే డౌన్ ఉందనుకోండి, అది యాసిడ్. మీరు చెక్ చేసుకోవడానికి pH లిక్విడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేకుంటే లిట్మస్ పేపర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటి అవైలబుల్ లేనప్పుడు మన ఇంట్లో ఉండే ఇంటిగ్రెంట్స్, పసుపు ఉంది కదా, మనం ఆ వాటర్ వేసి పసుపు వేసి చెక్ చేసినా కూడా మనకు అది ఎసిడిక్ వాటరా లేకుంటే ఆల్కలైన్ వాటర్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఎట్లా తెలుస్తుంది? మేడం, ఇప్పుడు వాటర్ లో వచ్చేసి మనం పసుపు వేసామనుకోండి, మీరు ఎసిడిక్ వాటర్ లో కానివ్వండి, నార్మల్ వాటర్ లో కానివ్వండి, పసుపు వేసేటప్పుడు పసుపు కలర్ లోనే ఉంటుంది వాటర్. ఇదే హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ లో మీరు పసుపు వేసారనుకోండి, రెడ్డిష్ కలర్ లోకి మారిపోతుంది. ఓకే, దాని ద్వారా మీరు ఆల్కలైన్ వాటర్ తాగుతున్నారా లేకుంటే ఎసిడిక్ వాటర్ తాగుతున్నారా అనేది మీరే క్లారిఫై చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు సో ఈ వాటర్ తాగితే, అంటే మన ప్యూర్ జెల్ ద్వారా వచ్చే వాటర్ ప్యూరిఫై అయ్యి తాగితే వచ్చే లాభాలు ఏంటి, మిగతా వాటర్ తో వచ్చే నష్టాలు ఏంటి? యాక్చువల్లీ వాటర్ అనేది మన బాడీలో 70% వాటర్ తోనే ఇంపాక్ట్ ఉంది మేడం. 100%. కానీ మనం వాటర్ ని వదిలేసి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. కానీ నేను చెప్పేది ఏమంటే, వాటర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ఎలాంటి డిసీజెస్ రావు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఈ వాటర్ వల్ల ఎలా తగ్గుతాయి అనేసి. ఫస్ట్ వాటర్ వల్ల ఎలా తగ్గుతాయి అంటే, ముందు ప్రాబ్లం ఎట్లా వస్తుందో మనం తెలుసుకున్నాం అనుకోండి, దాని తగ్గే ఛాన్సెస్ అనేది మనం కలుసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ప్రాబ్లం ఏముంది, ఇక్కడ మనం ఈ చార్ట్ లో చూపించేటప్పటికి, ఇప్పుడు మన ఆల్కలైన్ చార్ట్ లో చూపించేటప్పటికి, ఇది చార్ట్ మేడం. ఈ చార్ట్ లో ఇది వచ్చేసి ఆల్కలైన్ కి సంబంధించిన బెనిఫిట్స్. అవి అన్ని ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల కలిగే డిసీజెస్. దానికి దీనికి కంపారిజన్ లేదు, దాని వల్ల నష్టాలే జరుగుతాయి. ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ కలుగుతాయి. అవి ఎట్లా అనేది మీకు 1 by 1 క్లారిటీగా వివరించి చెప్పగలుగుతాను. ఎస్, ప్లీజ్ చెప్పండి. సో ఫస్ట్ పాయింట్ జీర్ణశక్తి తగ్గుదల, అంటే ఇండైజెషన్. దానికి డెమో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, ప్రూఫ్ గా చూద్దాం. మేడం, జీర్ణశక్తి తగ్గుదల. ఈ జీర్ణశక్తి ఎట్లా తగ్గుతుందంటే, మనం తిన్న ఆహారము మనం చదువుకున్న కాడికి, లేకుంటే నేను బుక్స్ చదివిన కాడికి, మనం తిన్న ఆహారము తిన్న తర్వాత డైజెషన్ కావడం కోసము మన బాడీ లోపల కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. ఆ ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అయిన తర్వాత మనకు డైజెషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు, డైజెషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, నార్మల్ గా వాటర్ తాగుతున్నాం. అప్పుడు వాటర్ మనం బిఫోర్ చూసుకునేటప్పటికి గ్రౌండ్ లెవెల్ వాటర్ అంటే pH 7 లేకుంటే 7+ ఆల్కలైన్ వాటర్ తాగుతున్నాం. అది న్యూట్రలైజ్ చేస్తున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ అని బయట కొనుక్కొని తాగుతున్నారు. ఆ వాటర్ వల్ల ఎట్లా జీర్ణశక్తి తగ్గుతుందో మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్ గా మన తిన్న ఆహారము జీర్ణం కావడం కోసము మనకి ఎసిడిక్ ఆమ్లాలు అనేది మన లివర్ రిలీజ్ చేస్తుందని చెప్పాను. ఎసిడిక్ ఆమ్లాలు అంటే మీరు చార్ట్ లో చూసినట్టు pH 5 కంటే తక్కువ ఉన్న ఆమ్లాలు. ఇవి మనం ఇప్పుడు ఈ వాటర్ తీసుకుంటున్నాము. ఈ వాటర్ లోనే మీకు డెమో చేసి చూపిస్తాను చూడండి. ఏంటిది? ఇది pH లిక్విడ్ మేడం, అంటే pH ఎంత ఉందని. ఓకే, ఇప్పుడు మీరు ఈ pH లిక్విడ్ మనం వేసాము. ఈ వాటర్ ఏ కలర్ లో మారింది మేడం? ఎల్లో కలర్ అంటే మీరు చార్ట్ లో చూడండి, ఎల్లో కలర్ దేంతో మ్యాచ్ అవుతుంది? 5.0. అంటే 5.0 అంటే ఎసిడిక్ వాటర్ తోనే మ్యాచ్ అవుతుంది. మీరు తిన్న తర్వాత మీ లివర్ కూడా ఎసిడిక్ ఆమ్లాలను రిలీజ్ చేస్తుంది. అంటే ఎసిడిక్ ఆమ్లాలు అంటే బిలో 5 pH ఆమ్లాలు. ఈ తిన్న తర్వాత ఈ డైజెషన్ ప్రక్రియ అయిన తర్వాత దీన్ని మనం న్యూట్రలైజ్ చేయాలా. మనం న్యూట్రలైజ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ మనం బయట నుంచి వాటర్ కొనుక్కొచ్చుకొని, లేకుంటే RO వాటర్ ప్యూరిఫైర్ల ద్వారా వచ్చిన వాటర్ మాత్రమే తాగుతున్నాము. ఇదే వాటర్ తాగుతున్నాము. ఏమైనా చేంజ్ అయిందా మేడం? ఏం లేదు. అంటే ఎలాంటి రియాక్షన్ లేదు, అంటే ఇంకా ఎసిడిక్ ఎక్కువైపోయింది. ఈ ఎసిడిక్ ఎక్కువ వల్ల ఏమైతుందంటే సరిగా ఆహారం జీర్ణం కాదు. ఎప్పుడైతే ఆహారము పర్ఫెక్ట్ గా జీర్ణం అవుతుందో, జీర్ణమైన తర్వాతనే కదా మన బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యేది. ఎప్పుడైతే బ్లడ్ కింద ఫ్రెష్ బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? అంటే ఇక్కడ మీకు డైజెషన్ కావట్లేదు.
మీకు డైజెషన్లో ఇబ్బంది కలుగుతుంది, డైజెషన్ సరిగ్గా కావట్లేదు. సరిగ్గా కానప్పుడు బ్లడ్ కింద కన్వర్ట్ కాదు, ఇటుపక్క మిగిలిన ఆహారం అంతా మన బాడీ స్టోర్ చేసుకుంటుంది, ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. కరెక్టే కదా? అంతే. అది ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకొని ఆ ఫ్యాట్ దానికి మన బాడీకి ఏ టైంలో ఏం అవసరం అనేది అప్పుడు ఫ్యాట్ని కరిగించడం స్టార్ట్ చేస్తుంది, దానికోసమే నిల్వ పెట్టుకుంటుంది. ఆ ఫ్యాట్ ఎక్కువ నిల్వ కావడం వల్ల ఏమవుతాం, మనం వెయిట్ పెరుగుతామా పెరగమా? అంటే ఇక్కడ మీకు చూస్తుండగానే లైవ్ లో బరువు ఎట్లా పెరుగుతామనేది వచ్చేసింది కదా. అంటే ఒక జీర్ణశక్తి తగ్గడం వల్ల ఫస్ట్ వెయిట్ పెరుగుతాము. ఎప్పుడైతే మీరు వెయిట్ పెరిగారో మీకు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయా? తగ్గుతాయి. అంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్ కూడా తగ్గుతుంది కదా, ఒకటొకటి ఇంటర్లింక్డ్ కదా. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వెయిట్ పెరిగారో మీరు ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు ఉండదు, ఇమ్యూనిటీ పవర్ అయితే 100% తగ్గిపోతుంది. అంటే మీరు ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ వేసుకోవాలా, తగ్గుతుంది తగ్గదు, మీ అంతా మీ బాడీ సహకరించే ఇదైతే ఉండదు. అంటే ఇక్కడ చూడండి 70% వాటర్ ఇంపాక్ట్ చేస్తుంది మన బాడీలో. మీరు బాగా టెన్షన్ లో పెడుతున్నారు కాజా గారు. ఇన్ని రోజులు ఇవే ప్యూర్ వాటర్ అని వీటి మీదే బతుకుతున్నాం మేము. ఎక్కడికి వెళ్ళినా వేరే వాటర్ ఎక్కడ తాగకుండా సంచులలో వేసుకొని మోసుకొని మరీ తిరుగుతున్నాం. ఇప్పుడు ఇవి కూడా మీరు మంచి వాటర్ కాదంటే కొంచెం టెన్షన్ లో పడ్డాం మేడం. మంచి వాటరే అంతే, కావాల్సినంత బాడీకి మంచిది కాదు. యాక్చువల్ గా మనం వాటర్ తాగాల్సింది మన దప్పికి తీరడం కోసం కాదు, మన బాడీకి కావాల్సిన లవణాలు అన్ని అందడం కోసం మనం వాటర్ తాగాలి. అంతే. ఇక్కడ విటమిన్స్ అంటే మీకు టాబ్లెట్ల రూపంలో, ఫ్రూట్స్ రూపంలో మీరు విటమిన్స్ తీసుకోవచ్చు. లవణాలు తీసుకోవాలంటే ఏ షాప్ లో, మెడికల్ షాప్ లో దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? ఏవి కావాలన్నా కూడా వాటరే కదా. అంటే ఈ వాటర్ ని మనం ఇదైతున్నాం. ఓకే, మన సంగతి ఏంటి? ప్యూర్ జెల్ సంగతి ఇప్పుడు ప్రూవ్ చేయండి. ప్యూర్ జెల్ ఇప్పుడు మీకు ఇదే ఎసిడిక్ వాటర్, ఎసిడిక్ ఆమ్లం అనేది మన బాడీలో మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. మనం ఇందాక ఈ వాటర్ వేస్తే మనకి ఎలాంటి లేదు, ఇంకా ఎసిడిక్ పెరిగిపోయింది. అదే ప్యూర్ జెల్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ వేస్తే చూడండి, ఇప్పుడు మనం ఈ వాటర్ బాటిల్లో మనకు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ఉంది మేడం. ఓకే. ప్లస్ మిషన్లలో ప్లస్ బాటిల్లో. ఓకే. త్రూ బాటిల్స్ కూడా వస్తాయండి? యా మేడం. ఇప్పుడు మీరు ఇంట్లో మిషన్ ఉంది, మీరు బయటకు వచ్చినప్పుడు ఎట్లా వాటర్ బాటిల్లో మోసుకొని పోతే, వాటర్ బాటిల్లో ఇంట్లోనే నీళ్ళు తీసుకొచ్చుకోవచ్చు, కానీ మీరు బయటకు వస్తే బయట క్యాన్ వాటర్ కానీ అవి అవైలబిలిటీ కదా. ఏ వాటర్ అయినా సరే ఈ బాటిల్ వేసుకుని మీకు 2 నుంచి 3 షేక్స్ చేశారనుకోండి, సేమ్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి, ఇన్స్టెంట్ వచ్చేస్తాయి. అది కూడా అంటే బాటిల్ మహత్యమా, ఇందులో ఉన్న టెక్నాలజీ, లోపల ఉన్న టెక్నాలజీ మహత్యం మేడం. ఇప్పుడు దీనిలో హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఉందండి, మనం నార్మల్ వాటర్ వేసాను, కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇదే వాటర్ దీంట్లో వేస్తున్నాను చూడండి. న్యూట్రలైజ్ చేసేసింది, అంటే డైజెషన్ కానీ న్యూట్రల్ చేసేసింది. ఎసిడిక్ నుంచి తీసుకొచ్చి ఆల్కలైన్ స్టేజ్కి తీసుకొచ్చింది. ఈ ఆల్కలైన్ లోకి ఎప్పుడైతే మారిపోతుందో తిన్న ఆహారం తిన్నట్టుగా జీర్ణం అవుతుంది, అంటే జీర్ణం అయ్యి బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్యాట్ పెరుకోపోదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ ఉండదు. ఈ ఫ్యాట్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బరువు తగ్గుతారు. కరెక్టే కదా. దీంతో పాటు ఇంకొక ఈ తర్వాత క్వశ్చన్ ఉంది. ఇప్పుడు చాలా మందికి 100లో 70% మందికి బీపీ షుగర్ అనేది కామన్ పాయింట్. ఇది 70 మందికి బీపీ షుగర్ అనేది ఉంది. ఆ బీపీ షుగర్ అనేది ఏ విధంగా పెరుగుతుంది తెలుసుకున్నప్పుడు మనం తగ్గించే ఛాన్స్ కూడా మనకు ఉంది కదా. యాక్చువల్లీ బీపీ అంటే ఏం మేడం, బ్లడ్ ప్రెషర్ మామూలుగా మనకు 120/80, అంటే గుండె 1 నిమిషానికి వచ్చేసి 120 సార్లు తీసుకొని 80 సార్లు పంపింగ్ చేయాలి. ఈ ఆపరేషన్స్ అంతా 1 నిమిషంలో జరగాల. ఒక 120/80 కొట్టకుండా 150/90, 150, 160, 150 తీసుకోవడానికి గల కారణాలు ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది. అది ఎందుకు తీసుకుంటుందంటే ఇప్పుడు మన మెదడు కానించి మన కాళ్ళలో ప్రతి బాడీలోని ప్రతి పార్ట్ దగ్గర నుంచి రక్తం అనేది గుండె వరకు వచ్చి గుండె నుంచి మళ్ళీ అదే ఫోర్స్తో ఎన్నికి వెళ్ళిపోవాలి. 120 సార్ల కంటే ఎక్కువ ఎందుకు కొట్టుకోవాల్సి వస్తుందంటే మన రక్తనాళాలలో ఎక్కడో దగ్గర క్లాటెడ్ కావడం కానీ, ఏదో ఒకటి కొలెస్ట్రాల్ పేరుకోపోవడం కానీ ఆ రక్త సరఫరాకు అడ్డుపడి ఉంటుంది. ఆ రక్త సరఫరాకు అడ్డుపడి ఉంది కదా అన్నప్పుడు గుండె కంపల్సరీ 120 సార్లు తీసుకోవాలా. అది ఆ రక్తనాళం రాలేదు కదా, సరే దాన్ని పక్కన పెట్టేసి వేరేది వచ్చింది కదా అని గుండె ఆలోచించదు. ప్రతి రక్తనాళం నుంచి గుండెకి రావాల్సింది రక్తం, అది మళ్ళీ చూసుకుంటాంలే అని ఎప్పుడు ఆలోచించదు. అట్లా ఆలోచించుకుంటే ఎప్పుడు మనం ఉండేదలం కూడా కాదు. కాబట్టి అది రావడం కోసము ఈ నిమిషంలో జరగాలి కాబట్టి ఎక్కువ సార్లు తీసుకుంటుంది, పంపింగ్ అనేది ఎక్కువ సార్లు, దానివల్ల హై బీపీ. అసలు కాజా గారు మీరు మెడిసిన్ చేశారా? మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది ప్యూర్ జెల్ అనేది ఒకటి రావాలి అని చెప్పేసి, తీసుకురావాలి అని చెప్పి? మనము వాటర్ వల్లే సగం డిసీజ్ని కొని తెచ్చుకుంటున్నామన్న ఆలోచన మీకు ఎప్పుడు తగ్గలేదు? ప్యూర్ బిజినెస్ మైండెడే కాదు అనిపిస్తుంది మీరు చెప్పే మాటలు వింటుంటే, మీరు చేసే రీసెర్చ్ చూస్తే వింటుంటే. అవును మేడం, యాక్చువల్లీ బిజినెస్ కోసం అయితే ఈ ప్రోడక్ట్లకు రాలేదు మనము. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ హెల్త్ బెనిఫిట్స్
స్టార్టింగ్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు కూడా తెలియదు. నేను 1 by 1 దీనికి సంబంధించిన ప్రొఫెసర్లను కానివ్వండి, ఇప్పుడు డాక్టర్స్ను కానివ్వండి, ఇప్పుడు నేను కిడ్నీ పేషెంట్లో ఇప్పుడు మనకు డయాలసిస్ డాక్టర్స్ ఉంటారు, న్యూరాలజిస్ట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు కలసడం జరిగింది. అంటే ఎందుకు వస్తుంది డిసీజెస్, దీనివల్ల ఏమి. ఇప్పుడు కొంతమంది కిడ్నీ పేషెంట్లు ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, మామూలు వాటర్లో ఇప్పుడు మనం వాటర్లో ఉండే లవణాలు అనేది టీడీఎస్ రూపంలో చెప్పుకున్నాం. ఈ టీడీఎస్ అనేది మనకు మినిమం 100 నుంచి 150 ఉండాలనుకున్నాం. ఈ 100 నుంచి 150 ఉన్న వాటర్లో మీరు ఏదో ఒక టాబ్లెట్ కరిగిచ్చేయండి, టీడీఎస్ అమాంతంగా పెరిగిపోతుంది. 1000-2000 ఉంటుంది. మీరు టాబ్లెట్లలో వచ్చేసి దాని పవర్ ఎంత ఉందంటే 0.1 mg మిల్లీ ఎంజీలోనే ఉంటుంది. కానీ టాబ్లెట్ చూసి ఎంత కూడా ఉంటుంది, మిగతాదంతా సోడియం ఇవే కదా, అంటే ఆ పౌడరే కదా. ఆ పౌడర్ టీడీఎస్ ని ఇంక్రీజ్ చేస్తుంది కదా. ఇవి ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతాయి, కిడ్నీల ద్వారా. ఎందుకు ప్రతి టాబ్లెట్ మింగడం వల్ల ఎందుకు కిడ్నీలకు ఎఫెక్ట్ కలుగుతుంది అంటే మెయిన్ రీజన్ అదే రీజన్ ద్వారానే పాయింట్. కాబట్టి ఇట్లా ఒక్కొక్కదానికి చైన్ లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ అన్ని మనకు వెళ్ళిపోవాలనుకునేటప్పటికి పర్ఫెక్ట్లీ వాటర్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా కస్టమర్ రివ్యూస్ ఎప్పుడైనా తీసుకున్నారా? అంటే మీరు ఇంత గ్యారంటీగా మీడియా ముఖంగా చెప్తున్నారు అని అంటే బిఫోర్ ఐ మీన్ ఈ వాటర్ వాడినప్పుడు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఆఫ్టర్ ఎలా ఉండింది, ఏమైనా కొంచెం మార్పులు కనిపించినట్టు మీరు ఎప్పుడైనా రివ్యూస్ తీసుకున్నారా పర్సనల్ గా మీ లైఫ్ లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ? చాలా రివ్యూస్. నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ టైం నేను మీ ఆఫీస్ కి వచ్చేసరికి నేను ఇస్తాను నిజమైన రివ్యూ. ఇప్పుడు నేను బాటిల్ తీసుకెళ్ళి రివ్యూస్ చాలా కస్టమర్లు ఉన్నారు మేడం. మేము కూడా వాళ్ళ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. దాన్ని మనం ఇచ్చేసి నెక్స్ట్ మన సుమన్ టీవీలోనే అంటే వాళ్ళతో మన సజెషన్ తీసుకోవాలి కదా. ఒక కస్టమర్స్ మనం మీడియా ముఖంగా చూపించాలంటే వాళ్ళను పర్మిషన్స్ అన్ని ఓకే అనే వెంటనే మనము చూపించగలుగుతాం. చాలా ఎంత అసలు యాక్చువల్గా అయితే మేడం, నేను మా కస్టమర్ల ఫీడ్బ్యాక్లు ఏంటంటే అసలు నాకే ఇది అవుతుంది. అంటే ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అసలు చాలా మంది అసలు 2500 రూపాయలు వాటర్ బాటిల్ కొన్న కస్టమర్ కూడా నాకు చాలా బాగుందండి, ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి వాళ్ళు రెఫరెన్స్ ఇస్తున్నారు. లైఫ్ స్టైల్ లో నిజంగా మార్పు కనిపిస్తుంది. 100% మేడం. 99 కూడా నేను చెప్పట్లేదు, 100%. 1% తేడా ఉన్నా కూడా నేను బైబ్యాక్ ఇచ్చేస్తున్నాను. ఎవరన్నా కూడా నా ప్రోడక్ట్ బాగలేదు, దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అని ప్రాక్టికల్ గా ఏదో టైం పాస్ గా బాగలేదు అని తీసుకుని బాగలేదు అలాంటి వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయట్లేదు. నిజంగా దీనివల్ల లాభం కలగట్లేదు అని చూపించగలిగారు అనుకోండి, 100% వాళ్ళు ఎంత పేమెంట్ అయితే మన దగ్గర పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకు రిటర్న్ ఇస్తున్నాను. అంటే వాళ్ళకి మేలు కలిగినప్పుడు నేను ఇచ్చి కూడా లాభం ఏముంది, అవసరం లేదు కదా. వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఉందంటేనే రావాలా. ఎంతో నమ్మకం పెట్టుకుని వస్తున్నారు మేడం. దీనివల్ల డిసీజెస్ తగ్గుతున్నాయి అనేసి ఎంతో నమ్మకం పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని అనేది ఎక్కడ కావద్దు. అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలనేది డిజైన్ చేసి ఇస్తున్నాము. ప్లస్ సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన టెక్నీషియన్స్ ఎవరి 3 months ఒకసారి కంపల్సరీ కస్టమర్ కి విజిట్ అయ్యి వాళ్ళ వాటర్ లో మేము ఏమైతే చెప్పామో పారామీటర్స్, ఆ పారామీటర్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. సపరేట్ దీనికోసం ఒక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశాను, ఒక సిఆర్ఎం ఏర్పాటు చేశాను. ఎప్పటికప్పుడు కస్టమర్లకు ఏం ఇదే పెద్ద నెత్తి నొప్పి అండి. మెయింటెనెన్స్ అనేది కొనుక్కొని పెట్టేస్తామేమో కానీ తర్వాత సర్వీసింగ్ కి కానీ ఆ మెయింటెనెన్స్ పెద్ద హెడేక్. దీనికోసమే నేను కస్టమర్ మిస్ అయిపోయినా కూడా మేమే కాల్ చేసి చెప్తున్నాము. సూపర్ అండి. ఇదైతే ఆ డేట్ కి మనం మన సిఆర్ఎం లో వచ్చేసి మనకు డేట్ ఆటోమేటిక్ గా 3 months ఒకసారి హైట్ లో చూపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, మీ నెంబర్, మీకు ఎప్పుడు సర్వీస్ ఇవ్వాలనేది డేట్ డిస్ప్లే అవుతుంటుంది. 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మేడం, ఇప్పుడు మనం మీకు ఈ రోజు సర్వీస్ ఉంది అనుకోండి, ఈ రోజు కాల్ చేసేలోపు మీరు షూటింగ్ లో ఉండొచ్చు, లేకుంటే మీరు అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 month నోటీస్ పీరియడ్ లో ఎప్పుడైనా సరే టెక్నీషియన్ వెళ్ళి సర్వీస్ చేయనికి ఉంది. ఒకవేళ 1 month దాటిపోయింది, అది చూపియదు, అప్పుడు మీరు కాల్ చేసి రిక్వెస్ట్ పెట్టాలా. అట్లా ఆ విధంగా ఫెసిలిటీ పెట్టాము. సో ఇప్పుడు ఇది సర్వీసింగ్ అంటే ఇందులో ఏం సర్వీసింగ్ అబ్బాబా, మిగతా వాటిల్లో అయితే ఆ గడ్డ చేంజ్ చేయాలి, అది చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలి. నిజంగా ఇంట్లో పడుతున్నాం కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కస్టమర్ కేర్ కి కాల్ చేయాలంటేనే 2 గంటల టైం తీసుకోవాలి. యాక్చువల్లీ ఎవరీ 1 year వరకు ఫుల్లీ వ్యారంటీ ఉంటుంది మేడం. మన దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వ్యారంటీ ఉంటుంది. వ్యారంటీ లోపల చిన్న పిన్నిస్ నుంచి ఏది పోయినా కూడా కంపెనీ కంప్లీట్ ఫ్రీగానే. ఎందుకంటే మీకు కూడా తెలిసిపోతుంది. యాక్చువల్ ఏదైనా స్పేర్ పార్ట్స్ మార్చేసి మా టెక్నీషియన్ తెలియకుండా నాకు డబ్బులు సార్నా కూడా సిస్టమ్ లో చూపించదు. మీ సిస్టమ్ లో 0 చూపిస్తుంది కదా అని చెప్పొచ్చు. మీరైనా ఎలాంటి పేమెంట్ అయితే తీసుకోరు. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్, ఈ వాటర్ ప్యూరిఫైర్ కంటే ముందర ఒక ఫిల్టర్ ఉంటుంది, ప్రీ ఫిల్టర్ అని. అది డిపెండింగ్ ఆన్ మన ట్యాంక్ లో వచ్చే డస్ట్ ను బట్టి ఉంటుంది. మీ సింటెక్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ డస్ట్ కూడా పట్టదు. మనం ఏం చేస్తున్నాము, ఆ సింటెక్స్ దాటి మనకు మిషన్ లోపలికి వెళ్ళాలా. ఆ మిషన్ లోపలికి వెళ్ళకుండా మన ప్రీ ఫిల్టర్ అనేది కాపాడుతుంది. అది ఒకటి 150 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఆ 150 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. తర్వాత ఆఫ్టర్ 1 year తర్వాత ఏ ఫిల్టర్ అయితే బ్లాక్ అవుతుందో, సపోజ్ 250 రూపీస్ ఫిల్టర్ బ్లాక్ అయింది,
ఓన్లీ 250 రూపీసే తీసుకుంటారు. లేదా ఒకవేళ RO సంబంధించిన మెమరీ బ్లాక్ అయింది, దాని ప్రైస్ వచ్చేసి 2500 ఉంది. ఆఫ్టర్ 1 ఇయర్ ఇది వారంటీ తర్వాత. ఓకే. అప్ టు సర్వీస్ అయితే అప్ టు 3 ఇయర్స్ వరకు ఫ్రీనే. అప్ టు 3 ఇయర్స్ సర్వీస్ ఫ్రీ. ఓకే రైట్. అయితే ఈ లాస్ట్ 3 కూడా నాకు అంటే ఇక్కడ నుంచి ఇమ్యూనిటీ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఎలా ఇంటర్లింక్డ్ అవుతుంది? ఇప్పుడు మనము వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందా, ఇప్పుడు మనకు మళ్ళీ రీసెంట్ గా చూసుకుంటే కోవిడ్ వస్తుంది అని అంటున్నారు. కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ కి ఇంత ముందు మనకు చూడంగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఏమీ కావట్లేదు, ఇమ్యూనిటీ లేని వాళ్ళకే ఇంపాక్ట్ కలుగుతుంది అని చెప్పారు. అవునండి. ఏదైనా ఒక డిసీజెస్ మనకు బాడీలోకి మనకి అటాక్ అయింది అనుకోండి, అది మనకి కొన్ని వేల కోట్ల సెల్స్ మీద పడి ఆ సెల్స్ ని డ్యామేజ్ చేస్తేనే మనకు దాని ఎఫెక్ట్ కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మనం చూసుకుంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, దాన్ని పాజిటివ్ లో కలుస్తాము. కోవిడ్ వచ్చింది అనుకోండి కోవిడ్ పాజిటివ్ అంటాము, మలేరియా వచ్చింది అనుకోండి మలేరియా పాజిటివ్, ఒకవేళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి టైఫాయిడ్ పాజిటివ్. అంటే ఏదైనా సరే పాజిటివ్. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్లు పాజిటివ్లు అని అర్థమవుతుంది, మన యాంటీబాడీస్ నెగిటివ్లు. అంటే మనకు నెగిటివ్లు ఎక్కువ అవసరం. ఇది మనకు ఫ్రూట్స్లలో కూడా దొరుకుతాయి. ఒక యాపిల్లో, ఒక కివీ పండ్లలో, ఇలాంటి ఫ్రూట్స్లో దొరుకుతాయి. 1 లీటర్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తాగితే 10 యాపిల్ తిన్నంత యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. యా మేడం, అది కూడా చూపిస్తాను. 10 యాపిల్ తిన్నంత యాంటీ ఆక్సిడెంట్స్, 5 కివీ పండ్లు తిన్నంత యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వస్తాయి. అవి కూడా మనం డైరెక్ట్ లైవ్ లో చూడొచ్చు. అంటే మనకు దీంట్లో నెగిటివ్ ఆర్పీ ఉందా, వాటర్ లో పాజిటివ్ ఉందా అనేది మనం చెక్ చేయొచ్చు. ఇవి కూడా చూపిస్తాను చూడండి. చూడాల్సింది. ఇప్పుడు ఇది మీ డైరెక్ట్ అందరం తాగే వాటర్ అండి. ఇది వచ్చేసి మన ఆల్కలైన్ వాటర్. ఇది వార్పి లిక్విడ్. మనం దాంట్లో నెగిటివ్ వార్పీలు ఉందో పాజిటివ్ వార్పీలు ఉన్నాయి. అంటే మిషన్ల ద్వారా కూడా చూడొచ్చు. మిషన్ల ద్వారా పెట్టి చూపించామనుకోండి +300 -300 అంటే సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు. కాబట్టి అది ఏదేదో రీడింగ్ అనుకుంటారు. కానీ కలర్ మ్యాచింగ్ అనేది ఏదైతే కనపడుతుందో అది మనం క్లారిటీగా ఇది నమ్ముతాం. ఇప్పుడు మనం ఈ వార్పి లిక్విడ్ మనం అందరం తాగే వాటర్లో వేస్తున్నాము. ఈ వాటర్లో వేసాము, ఏమైనా చేంజ్ అయిందా మేడం? లేదే. అంటే ఎలాంటి రియాక్షన్ లేదు, ఎట్లా ఉండేది అట్నే ఉంది. అంటే పాజిటివ్ వార్పిలో ఉంది. అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత మన సెల్స్ మీద డ్యామేజ్ చేస్తున్నప్పుడు కూడా జస్ట్ సినిమా చూస్తున్నట్టు చూస్తుంటాయి నీళ్ళు, అంతే. ఎలాంటి మన చూపిదా అసలు అయ్యో మా బాడీలోకి వచ్చేసింది బ్యాక్టీరియా వైరస్, దాన్ని అరిగడదాం అనే కొద్ది కూడా ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. అంటే జస్ట్ సినిమా చూసినట్టు. అదే ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తాగారనుకోండి, దీంట్లో చూడండి పింక్ కలర్లకు మారిపోయింది. ఇందులో వేశారు కదా, దాంట్లో వేస్తాను, దీంట్లో వేస్తాను, మళ్ళీ వేస్తాను చూడండి. కరెక్ట్. అవునండి. అంటే ఇక్కడ ఎలాంటి రియాక్షన్ లేదనుకోండి పాజిటివ్ ఆర్పీలో ఉన్నట్టు, రియాక్షన్ ఉందనుకోండి నెగిటివ్ ఆర్పీలో ఉన్నట్టు. అంటే అప్పటికి వాటర్ నెగిటివ్ ఆర్పీ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ మనం తాగుతున్నాము కంటిన్యూ, బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ కి +లే కదా, దీనిలో మైనస్ ఉంది. ఆ మైనస్ కలిస్తే న్యూట్రల్ అయిపోతుందా లేదా? అవుతుంది. 50 నుంచి 70% ఈ నీళ్ళు అరిగట్టేస్తాయి ఆ బ్యాక్టీరియా వైరస్ ని. ఇంకా కొన్ని మిగిలినవి మనకు బ్రహ్మాండమైన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. అంటే ఇప్పుడు ఏ డిసీజ్ కలిగినా ఆటోమేటిక్ మన బాడీ గ్రో అవుతుంది కదా, ఇమ్యూనిటీ పొందుతాం కదా, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి. ఇంకొకటి మెదడు ఆరోగ్యం అన్నాను. ఈ మెదడు ఆరోగ్యం అనేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసుకుంటే మేడం, ఎక్సర్సైజ్ అనేది మనం ఎందుకు ఉదయం పూటనే చేస్తాము? బాడీ అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, నిద్రలో నుంచి హాయిగా మనం కూడా లేచి ఫ్రెష్గా ఉంటాం, మైండ్ అంతా అలర్ట్గా ఉంటుంది కాబట్టి. మైండ్ అలర్ట్ గా ఉంటుంది కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేస్తాం, అంతే. దానివల్ల అంతే కదా. యాక్చువల్గా మనం ఎక్సర్సైజ్ చేసేది ఎందుకు అంటే, ఉదయం పూట మనం ఎక్సర్సైజ్ చేసేటప్పటికి మనం మోర్ ఆక్సిజన్, అంటే ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది, ఆ ఆక్సిజన్ కోసం. ఇప్పుడు మనకు బయట దెబ్బ తగిలింది అనుకోండి, మనం బయట నుంచి ట్రీట్మెంట్ చేస్తాము. మన బాడీ లోపల ఉన్న అవయాలకు దెబ్బ తగిలింది అనుకోండి, దాని ఎట్లా ట్రీట్మెంట్? ఆక్సిజనే దాని మెడిసిన్. మన ఆక్సిజన్ ఎంత బాడీకి ఎంత పుష్కలంగా సప్లై అవుతుందో అవి లోపల అవే రిపేర్ అయిపోతాయి. ఆ ఆక్సిజన్ అనేది అందుకు మోర్ అవకాశం. మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడు కావాల్సినంత ఆక్సిజన్ సప్లై కావాలా. ఆ ఆక్సిజన్ ఎట్లా సప్లై అవుతుందంటే, ఇప్పుడు మనం ఉదయం పూటనే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆయాసం ఎక్కువ వస్తుంది, అంటే బాడీకి అలసట పెడతాము. ఈ అలసట పెట్టినప్పుడు ఆక్సిజన్ మోర్ తీసుకుంటాం కదా, ఎక్సర్సైజ్ చేసేది ఆక్సిజన్ కోసమే. ఎప్పుడైతే మనం అలసట పెట్టామో మోర్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, బాడీలోని ప్రతి అణువుకి ఆక్సిజన్ సప్లై అవుతుంది, అందుకే హెల్తీగా ఉంటారు. సేమ్ ఈ వాటర్లో హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్, అంటే OH+ అయాన్స్ +H అయాన్స్, అంటే H2O, హైడ్రోజన్ తేలికగా ఉంటుంది, హైడ్రోజన్ సపరేట్ ఆక్సిజన్ సపరేట్ విడిపోతుంది. మీరు తాగినప్పుడు బాడీలోని ప్రతి పార్టీకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ కూడా సప్లై అవుతుంది, కాబట్టి మెదడుకి కావాల్సినంత ఆక్సిజన్ వచ్చేస్తుంది, కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
దీంట్లో నెగిటివ్ మార్పు ఉండడం వల్ల కొన్ని వేల రకాల క్యాన్సర్ అంటే మేడం క్యాన్సర్ కణాలు అనేది మన సెల్స్ మీద ఇంపాక్ట్ చేసి కొన్ని వేల కోట్ల సెల్స్ ను చంపేస్తూ ఉంటాయి. డెడ్ సెల్స్ అయిపోతాయి. ఆ డెడ్ సెల్స్ కి ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తాగారో మళ్ళీ పునరుత్పత్తి అంటే మళ్ళీ యాక్టివ్ సెల్స్ కిందకి మారిపోతాయి. అందుకే క్యాన్సర్ కూడా తగ్గే గుణాలు దివ్య ఔషధం లాంటి వాటర్ ఇది. సూపర్. ఇప్పుడు దీన్ని మార్కెట్ లోకి మనకు చాలా మంది ఆల్కలైన్ అని ఇస్తున్నారు. ఏదో ఒక 2,000 రూపాయలు పెట్టేస్తున్నారు, 500 పెట్టే. నాకైతే చూస్తే అర్థమవుతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అసలు ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ 8,000 9,000 అని పెట్టేస్తున్నారు. ఏ లెక్క ప్రకారం ఇవ్వగలుగుతారు 8,000 9,000 రూపాయలు? మీ ఇంటికి ఒక కస్టమర్ సర్వీస్ రావాలంటే మినిమం 500 రూపీస్ పెట్రోల్ చార్జెస్ లేండి రాలేరు. కానీ ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ప్రాపర్టీస్ అనేది చూడడానికి మన కంటికి కనపడవు. ఊకే పేరు చెప్పినంత మాత్రాన ఆల్కలైన్ కాదు అది. మీరు తీసుకుంటున్నది మీ హెల్త్ కు బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నారు. జస్ట్ ఓన్లీ దప్పికి తిరగడం కోసం అయితే సపరేట్ మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం బయట నుంచి క్యాన్ వాటర్ కొనుక్కొచ్చుకుని కూడా సరిపోతుంది. ఎలాగో మనం ప్రతి ఇంట్లో ఇప్పుడు అసలు మిషన్ లేని వాటర్, ప్యూర్ మున్సిపల్ వాటర్ తాగేది అసలు లేనే లేదు. యాక్చువల్లీ ఆ 7,000 8,000 పెట్టి కొనే మిషన్ కంటే మున్సిపాలిటీ వాటర్ ని వేడి చేసుకుని చల్లార్చుకుంటే దానికి మించిన వాటర్ లేనే లేదు. అదిదా మ్యాటర్. దానికి మించిన గవర్నమెంట్ సప్లై చేస్తున్న బిలో 150 TDS వాటర్. ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ లో నేను చూడంగా మంజీరా వాటర్ అదొక అద్భుతమైన వాటర్. మంజీరా వాటర్ సప్లై అయింది అనుకోండి, వేడి చేయడము, చల్లార్చడము, వడగట్టడము, తాగడము, ఎలాంటి మిషన్లు అవసరం లేదు వాళ్ళకు. సో అది ఎలాగో ఇప్పుడు మనం ఈ మిషన్ డైరెక్ట్ వాటర్, రా వాటర్ తీసుకోలేము, ఈ మిషన్లకు అలవాటు పడ్డాము. అదేదో హెల్త్కి ఇన్ని మంచి బెనిఫిట్స్ ఇచ్చే మిషన్ తీసుకొని పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో మీకు ఎలాగో కింద నంబర్ కనిపిస్తుంది. ఫ్రాడ్స్ని నమ్మకండి. డైరెక్ట్గా మీరు ప్యూర్ జెల్ని సప్లయర్స్కి ఎట్లా అండి కొనుక్కోవాలంటే డిస్ప్లేలో మన కంపెనీ నెంబర్స్ పెడుతున్నాం. ఆ కంపెనీ నెంబర్ కాల్ చేశారనుకోండి, నియరెస్ట్ దగ్గర ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ నుంచి అక్కడి నుంచి పంపించగలుగుతాము. ఒకవేళ బ్రాంచ్ లేకుంటే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి పంపించగలుగుతాము. టోటల్ ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సర్వీస్ కంట్రోల్ మొత్తం కంపెనీ చేతుల్లో ఉంటుంది. మేము థర్డ్ పార్టీలకు సర్వీస్ ఇవ్వట్లేదు. కంపెనీ డైరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది సర్వీస్ పరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కింద ప్రైస్ ఎంత అని పెడుతున్నారు. మీకు కంప్లీట్ గా మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది. ఆ నెంబర్ కాల్ చేశారనుకోండి మీరు, ఎందుకంటే మన దగ్గర 16 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే 18,000 దగ్గర నుంచి 2,80,000 వరకు ఉన్నాయి. అంటే మీరు ఏ వీడియో చూస్తున్నారో, ఏ ప్రోడక్ట్ చూస్తున్నారో అయితే మనకు తెలియదు. కాబట్టి మీరు కంపెనీ నెంబర్ కాల్ చేస్తే మీకు క్యాటలాగ్ అనేది పంపించడం జరుగుతుంది. మీరు ఆ క్యాటలాగ్ ను బట్టి ఒకవేళ నియరెస్ట్ లో మా ఆఫీస్ ఉంటే డైరెక్ట్ మా ఆఫీస్కి వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ లేదనుకోండి ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు మీకు నీడ్ డెమో కావాలనుకుంటే ఆ డెమో కూడా మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ మన టెక్నీషియన్స్ కానీ వచ్చేసి మీకు డెమో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మార్కెట్ లో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే లలిత జ్యువెలర్స్ అతను చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావాలి. నేను కూడా చెప్పేది అదేనండి. ఎలాగో ప్రతి ఒక్కరికి మనకి మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి కొంటాం, అది కూడా డబ్బులతోనే కొంటాం. అదేదో కొంచెం ఆలోచించి తెలివిగా వాటర్ డాక్టర్ లా ఉన్నారు ఖాజా హుసేన్ గారు. పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా విషయాలు నేను కూడా వింటుంటే షాక్ అవుతూ ఉన్నాను. సో టెస్ట్ మోనీ అలాగా ఒకసారి టెస్ట్ చేస్తే మనకే పోతుంది కదా. అంత పెద్ద మిషన్ కాకపోయినా ముందు టెస్ట్ చేయాలంటే బాటిల్స్ లో కూడా అందరికి అందుబాటులో బడ్జెట్ లో తెచ్చాం మేడం. అంటే మీరు ప్రొడక్ట్ మిషన్ కొనే బడ్జెట్ కూడా లేదు. జస్ట్ 2,500 రూపాయల వాటర్ బాటిల్ పెడితే 5,000 లీటర్లు 3,000 లీటర్ల వరకు వస్తుంది. 3,000 లీటర్ల వరకు. ఓకే. సో తర్వాత మన బాడీకి మనం తీసుకుంటుంటే రెగ్యులర్ గా బెనిఫిట్స్ మనకే అర్థమవుతుంది. ఆ తర్వాత వద్దన్నా కూడా ప్యూర్ జెల్ ఆర్డర్ చేసి మనం కొనుక్కు వెళ్తాం. సో డబ్బులు ఎవరికి ఊరికే రావట్లేదు. అందులో ఆరోగ్యమే ఈ రోజుల్లో మహాభాగ్యం. ముందు అది ఉంటే అన్నీ ఉన్నట్టే. అంతే కదండి. అంతే మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఖాజా గారు.